famous favorite Sonika ma'am onto the stage to start the performance. Soni, 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 Soni. Woo! Woo! Josh, Josh. ఆనవట్లేదు అనుకుంటా. లైట్ ఆన్. ఓకే. హాయ్, అందరు ఎగ్జైటెడ్గా ఉన్నారా లుక్ చూడడానికి? హాయ్ హాయ్, బాగున్నారా అందరూ? వెరీ నైస్. యా, ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. ఓకే, స్టార్ట్ చేద్దాం. సో మనకు ఎక్కువ టైం లేదు. ఈరోజు ఒక రిసెప్షన్ బ్రైడల్ లుక్ ఆర్ సంగీత్ బ్రైడల్ లుక్ చేస్తున్నాను. ఓకేనా? అన్నీ క్లియర్గా ప్రొడక్ట్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి. ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చెప్పాలి. చెప్పిన వాళ్ళకి సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ ఉంటాయి. సరేనా? సరిత, మైక్ ప్రాపర్గా పనిచేస్తుందా? వినిపిస్తుంది కదా? ఓకే, గుడ్. వాళ్ళదే. ఓకేనా? ఫస్ట్ ఐ మేకప్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఐ మేకప్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది ఓపెన్. మీకు ప్రొడక్ట్స్ ఎక్కడ కనిపిస్తున్నాయి? సో ఫస్ట్ టాట్ కన్సీలర్ తోటి స్టార్ట్ చేస్తున్నాం. వాటర్ స్ప్రే ఉందా? లేదు కదా. ఫేస్కి ఏమైనా అప్లై చేసావరా? అబ్బా, రెండు అప్లై చేసినా. వాటర్ స్ప్రే కావాలి. సరే, ఇది వాటర్లో డిప్ చేసి తీసుకురా. ఫేస్ క్లీన్ చేద్దాం. డిప్ చేసి తీసుకురా. ఈలోగా ఓన్లీ ఐ మేకప్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ టాట్ కన్సీలర్ యూజ్ చేస్తున్నాను ఫర్ ఐ మేకప్. మీరు ఏ కన్సీలర్ అయినా యూజ్ చేయొచ్చు ఫర్ ఐ మేకప్. ఒక బ్లెండింగ్ బ్రష్ తీసుకొని ఫస్ట్ బ్లెండ్ చేస్తున్నాం. కనిపించట్లేదా? కనిపిస్తుంది కదా అందరికి. ఉండండి, పౌడర్ బ్రష్. లిక్విడ్ కన్సీలర్ అప్లై చేసిన తర్వాత జస్ట్ ఒక కాంపాక్ట్ తీసుకొని సెట్ చేస్తున్నాను. వెరీ మినిమల్ ప్రోడక్ట్ తీసుకోవాలి. తక్కువ ప్రోడక్ట్ తోటి సెట్ చేస్తున్నాను. తర్వాత ఈరోజు ఈ లుక్ కోసం నేను యూజ్ చేస్తున్నాను ఐషాడో ప్యాలెట్ మకేజ్ మియా వాళ్ళది. మకేజ్ మియాలో ఏంటి అంటే ఇలా ఒక సౌత్ ఇండియన్ బ్రైడల్ లేదా బ్రైడల్ రిసెప్షన్, ఎంగేజ్మెంట్ ఏ లుక్ చేయాలి అనుకున్నా వాళ్ళందరికీ సూట్ అయ్యే కలర్స్ ఉంటాయి ఈ ప్యాలెట్లో. ఇలా పట్టుకోరా. ఎవరినైనా ఒకళ్ళు ఇటువైపు ఉంటే బాగుంటుంది కదా. ఒకళ్ళు ఇటు ఒకళ్ళు అటు ఉండాలి. కాదు, ప్రణతి వాళ్ళని. ఓకే ఓకే. సో మన ప్యాలెట్లోంచి ఒక ట్రాన్సిషన్ షేడ్ తీసుకుంటున్నాము. ఎనీ కలర్ యూ కెన్ చూస్. లైట్ కలర్ తీసుకోవాలి. అవుటర్ కార్నర్. దుర్గా వాళ్ళకి అడ్డం ఉన్నట్టు తీసుకో. నాకు ఒకళ్ళు ఇటువైపు ఉంటే బెటర్ కదరా. ఐషాడో ప్యాలెట్ తీసుకో. క్రీజ్ లైన్ డ్రా చేస్తున్నాను ఇప్పుడు నేను.
సో అవుటర్ కార్నర్ టు ఇన్నర్ కార్నర్ బ్లెండ్ చేస్తున్నాం. మ్యాటిఫైయింగ్ ప్రొడక్ట్స్ లైట్ కలర్, లైట్ షేడ్ తీసుకొని 2 ఐ షేడ్స్ అంటే ఏంటంటే ఒకేసారి చేయాలి 2 ఐ మేకప్స్. వాయిస్ వినిపిస్తుందా గట్టిగా? ఓకే. అవుటర్ కార్నర్ని కొంచెం డార్క్ చేస్తున్నాను. ఎబో క్రీజ్ లైన్ లైట్ పీచ్ కలర్, సేమ్ బ్రష్ తీసుకొని ఎబో క్రీజ్ లైన్ బ్లెండ్ చేస్తున్నాం. అంటే హడావుడి అయిందా మనదేమో? ఫాస్ట్గా చెప్తున్నట్టుందా? ఫస్ట్ అవుటర్ కార్నర్ నేను డార్క్ కలర్ తోటి సెట్ చేశాను. మొత్తం బ్లెండింగ్ అయిపోయింది. సో కట్ క్రీజ్ చేస్తున్నా ఈరోజు. కట్ క్రీజ్ ఐ మేకప్లో స్మాల్ ఐ మేకప్ బ్రష్, ఫ్లాట్ బ్రష్ లేదా, లిప్స్టిక్ బ్రష్లా ఉంటుంది కదా, సరే ఇది ఒక ఫ్లాట్ బ్రష్ తీసుకుంటున్నాను. ఇది ఓపెన్ చేయవా? సో ఈరోజు ఏంటంటే గ్లిటర్ ఐ మేకప్ విత్ కట్ క్రీజ్. కట్ క్రీజ్ వల్ల ఏంటి అంటే ఐస్ అన్నది పెద్దగా కనిపిస్తాయి. కొంతమంది రిసెప్షన్కి కానీ ఎంగేజ్మెంట్కి సంగీత్కి ప్రిఫర్ చేస్తారు. అవుటర్ కార్నర్ డార్క్ ఉంచాలి. సో తన అవుట్ఫిట్ ఏం వేసుకున్నారు, కాస్త ప్లమ్ షేడ్ అలా ఉంది కాబట్టి సూట్ అవుతుంది ఈ కలర్ షేడ్ అన్నది. సో నేను కన్సీలర్గా లిక్విడ్ కన్సీలర్ అగైన్ ఇది పట్టుకుంటాను. కొంచెం పైకి అప్ చే, హాఫ్ కట్ క్రీజ్ చేస్తున్నాను. యూజింగ్ రీకోడ్ బ్రాండ్. ఏమైంది? ఓకేనా? హాఫ్ కట్ క్రీజ్, లిక్విడ్ హ్యాపీ చూద్దాం. ఇక్కడ ఉండవా ఏదైనా టాపిక్ క్రియేట్ చేద్దా? ఇక్కడికి వచ్చేసాయి. లిక్విడ్ కన్సీలర్. సో హాఫ్ కట్ క్రీజ్ మీరు ఎలాగైనా చేయొచ్చు. హాఫ్ కట్ క్రీజ్, హాలో ఇన్, ఒక ఫ్లాట్ బ్రష్ తీసుకొని కట్ క్రీజ్ చేసాము. సో ఎనీ క్వశ్చన్స్, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. సరిత మీకు మైక్ ఇస్తారు, యూ కెన్ ఆస్క్. ఓకేనా? ఇప్పటివరకు చేసిన దాంట్లో ఏమైనా డౌట్ ఉంటే. సో ఇన్నర్ కార్నర్ నేను ఏం చేస్తున్నాను అంటే సేమ్ మకేజ్మియా ప్యాలెట్లోనే టిష్యూ పేపర్. డౌట్స్ అనే కాదు, ఎనీ క్వశ్చన్స్, మీకు ఏమైనా క్వశ్చన్స్ అడగాలి అంటే యూ కెన్ ఆస్క్. తర్వాత ఏంటి అంటే ఈ కలర్స్ చూపించండి. సేమ్ ప్యాలెట్లోంచి న్యూడ్ కలర్ ఉంది కదా, కొంచెం గోల్డ్ అండ్ లైట్ బ్రౌన్ షేడ్, బ్రౌన్ గోల్డ్ ఇన్నర్ కార్నర్లో సెట్ చేస్తున్నాను. తీసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రేస్ చేయండి. ఐల్ గివ్ యు ద మైక్, యూ కెన్ ఫ్రీ. సో అందరికీ మన అకాడమీ గురించి తెలుసా? ఎట్లీస్ట్ మన పేరు ప్లీజ్ ఆన్సర్. ఇంకా గట్టిగా. అకాడమీ నేమ్ చెప్పండి. ఓకే, వెరీ గుడ్. లొకేషన్ ఎక్కడుంది? నియర్ బై? వెరీ గుడ్.
సో ఏం ప్యాలెట్ యూజ్ చేస్తున్నాను ఐ షాడోకి? వెరీ గుడ్. డ్రై వెట్ ఓకే. తర్వాత ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ మనం గ్లిటర్ వేసాం కదా ఇన్నర్ కార్నర్లో. కరెక్ట్గా మిడిల్లో నేనేం చేస్తున్నా అంటే తన డ్రెస్కి సూట్ అయ్యే కలర్ని చూస్ చేసుకొని ప్లమ్ షేడ్ ఇలా బ్లెండ్ చేస్తున్నాను. ఎప్పుడైనా సరే మేకప్లో బ్లెండింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. మనం లైన్స్ని నీట్గా బ్లెండ్ చేయకపోతే ఎవరినన్నా అడుగుతూ ఇస్తూ ఉండు. సార్ని అడుగు ఒకసారి. అడుగుతూ ఇస్తూ ఉండాలి. అవును. సో నేను ఎవరినన్నా లేపుతాను, మీరు లేకండి ఒకసారి. వైట్ కలర్ వేసుకు సరే అండి. ఏం ప్యాలెట్ బ్రాండ్ చెప్పండి. అటు వెళ్ళండి. మేక్ షూర్ అందరూ మన పేజ్ని ఫాలో అవుతున్నారా? నేను కొంతమందిని సెలెక్ట్ చేస్తాను. ఎవరైతే మా పేజ్ ఫాలో అవుతున్నారో వాళ్ళకి స్పెషల్ సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ ఉంటాయి. మీరు ఎవరు కాదు, మన స్టూడెంట్స్ కాకుండా మన స్టూడెంట్స్ క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ చెప్పాలి. ఓకే, పేజ్ ఫాలో అవుతున్నారా? ఓకే ఓకే ఉంటాయి. ఈ బ్రష్ ఏ బ్రాండ్ చెప్పండి మీ ఇద్దరు, మీకు 2 సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ ఉంటాయి. చెప్పలేదు, చూసి చెప్పండి. బ్రష్ బ్రాండ్ చెప్పలేదు మేడం. కనిపిస్తుందా స్క్రీన్ పైన? నాట్ విజిబుల్. ఇట్స్ ఫ్రమ్ రీకోడ్. అమ్మమ్మ ఇంతమంది అబ్బా చూపించిన తర్వాత ఏం చేస్తున్నాను అంటే ఇప్పుడు గిఫ్ట్ ఇచ్చేయమంటారా? ఇచ్చేసేయండి. గిఫ్ట్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళు మన పేజ్ ఫాలో అవుతున్నారా లేదా చూడండి. అవునా? అయితే మీకు స్పెషల్ గిఫ్ట్ ఉంటుందిరా. మేడం ఎవరిని లేపారు? వైట్ కలర్. మీ పేరు? భవాని. ఇన్స్టా చూపించండి. సో నార్మల్గా ఏంటంటే మనకి గ్లిటర్స్ కావాలి అంటే ఒక ప్యాలెట్ తీసుకోవాలంటే 6,000 to 7,000 అలా అవుతూ ఉంటుంది. మీకు అలా కాకుండా సౌత్ ఇండియన్ బ్రైడల్కి ఎస్పెషల్గా యూజ్ చేయాలంటే మరి ఇలా సింగిల్ పాట్లో ఉన్న తీసుకుంటే గ్లిటర్ పిగ్మెంట్స్ అన్నది ఏంటి అంటే ఇది షైన్ ఎక్కువ ఉంటుంది. బ్రాండ్ వచ్చేసి ఎతి బ్రాండ్. ఎతి బ్రాండ్. మీరు పిగ్మెంట్స్ ఎలా ఉందో చూడండి. గైస్ ప్లీజ్ కోఆపరేట్ చేయండి. చెప్పాను కదా మీకు కెమెరా ముందుకు రావద్దని. వీ హ్యావ్ ఎ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. కైండ్లీ మీరు సపోర్ట్. సో మనం ఇలా సింగిల్ ప్రొడక్ట్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఎస్పెషల్ ఐ షాడో కానీ ఏవైనా సరే మనకి రెగ్యులర్గా ఏ కలర్స్ అయిపోతూ ఉంటాయి బ్రైడల్గా, న్యూడ్ కలర్స్, లైట్ పింక్ అని, తర్వాత గోల్డ్ షేడ్స్, ఇవి ఎక్కువ అయిపోతుంటాయి, తొందరగా ఫినిష్ అవుతాయి. సో అలా అయినప్పుడు మొత్తం ప్యాలెట్ కొనాలంటే మనకి 5,000 to 6,000 అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా సింగిల్ పాట్స్లో ఇన్వెస్ట్ చేయండి. నెక్స్ట్ టైము మీకు ఎక్కువ రోజు ఎక్కువ ప్రైస్కి చేయడానికి వస్తుంది అండ్ మనీ కూడా వేస్ట్ కావు, ప్రోడక్ట్ కూడా వేస్ట్ కాదు. మేడం సెకండ్ క్వశ్చన్ బ్రాండ్ చెప్పండి. యతి. వెరీ గుడ్. చాలా సిన్సియర్గా కాన్సన్ట్రేషన్గా వింటున్నారు. వెరీ గుడ్. నోట్ చేసుకోండి ఎంతమంది ఆన్సర్లు చెప్తున్నారు. 5 ఆన్సర్స్ చెప్పిన వాళ్ళకి గిఫ్ట్. వెరీ గుడ్. సో ఓన్లీ గిఫ్ట్ కోసమే కాదు, కాన్సన్ట్రేట్ చేసి వర్క్ కూడా చూడండి, సరేనా? తర్వాత ఏం చేస్తున్నానంటే కొంచెం గ్లిటర్, ఇంత అందమైన అవుట్ఫిట్కి మనం గ్లిటర్స్ పెట్టలేదు అనుకోండి, ఐ మేకప్ గ్లిటర్స్ లేకపోతే మేకప్ అంతా కొంచెం డల్గా కనిపించింది. సో అవుట్ఫిట్కి తగ్గట్టుగా నేను ఐలైట్ పైన గ్లిటర్ అప్లై చేస్తున్నాను. గ్లిటర్ గ్లూ, కొంచెం వాటర్ కావాలి. సో నేను గ్లూగా 2-way జెల్ ఫ్రమ్ మేకప్ స్టూడియోది యూజ్ చేస్తున్నాను. ఒకటి బ్రష్ తోటి అప్లై చేయొచ్చు, లేదా ఇలా డైరెక్ట్ కూడా మీరు ఐలిడ్ పైన మనకి ఏ ప్లేస్లో మీరు గ్లిటర్ అయితే అప్లై చేయాలి అనుకుంటున్నారో ఆ ప్లేస్లో ఈ 2-way జెల్ అనేది అప్లై చేస్తాం. మీరు డైరెక్ట్గా అప్లై చేయొచ్చు, లేదు అంటే బ్రష్ తోటి కూడా అప్లై చేసుకోవచ్చు. రెడీనా? ఏ బ్రాండ్? ఈ బ్రాండ్. 2-way జెల్ బ్రాండ్ కాదు, ప్రొడక్ట్. మేకప్ స్టూడియో సరే.
అవును, తను మా ప్రతి సెమినార్కి ప్రతి లాస్ట్ టైం కూడా ఉన్నారు కదా. వెరీ గుడ్ రా, రెండు ఇచ్చి పంపించండి. ప్రతిసారి ఉంటున్నారు, మన ప్రతి క్లాసు సిన్సియర్గా వింటున్నారు. సో నెక్స్ట్ అగైన్ నేను పింక్ గ్లిటర్ యూస్ చేస్తున్నాను. దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ యతి బ్రాండ్ నుంచి. ఇందాక ఏం అప్లై చేశాను, ప్రెస్డ్ గ్లిటర్. ఇది ఏంటంటే కొంచెం లూజ్ గ్లిటర్ అనమాట, పౌడర్ ఫామ్లో ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. వచ్చింది వెళ్తున్నాము అన్నది ప్రతిదీ ఐడెంటిఫికేషన్ చేయడానికి వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్. మా స్టూడెంట్స్ నేను గుర్తుపెట్టుకోకపోతే అంతే కదా మ్యామ్, 1 క్లాస్ అటెండ్ అయినా నాకు ఫిక్స్ అయిపోతారు 90%. సో ఇప్పుడు లూజ్ గ్లిటర్ అన్నది 2 జెల్ అప్లై చేసాం కదా, మీకు వినిపిస్తుందా? ఎందుకంటే మొత్తం సౌండ్ అటే వస్తుంది, ఇక్కడ నుంచి ఎనర్జీ రాలేదు. లంచ్ చేయలేదు ఎవరు? సారీ, ఇప్పుడు కాన్సన్ట్రేట్. సరే, తనని ఇక్కడే చూసినా కదా. ఎవరు రా అండి, ఆకలి అవుతుందా? వెరీ గుడ్. ఆకలి అవ్వట్లేదు అన్న వాళ్ళకే స్పెషల్ గిఫ్ట్. ఎవరికి అవ్వట్లే? ఓకే, గుడ్. మేకప్ అయిపోతే ఫటాఫట్ లంచ్కి వెళ్ళిపోతాం. అలా కాకుండా లుక్ ఎంత బాగా వస్తుంది, ఏమేం ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నాం, ఇలా ఇంట్రెస్టింగ్గా వినండి, సరేనా? ఫుడ్ ఏముంది, ఇప్పుడు కాకపోతే 2-3 అవర్స్ తర్వాత కూడా తినొచ్చు. మన మేకప్ మోడల్ ఉంటుందా? నేనుంటా, ప్రొడక్ట్స్ ఉంటాయి. సెషన్ ఎంతసేపు ఉంటే అంతసేపు అసలు ఆకలి అవ్వకూడదు మనకి, ఎందుకంటే సోనికమ్మని చూస్తే మనకు కడుపు నిండిపోతుంది. అరే నిండుతుందా మానస? నిండదా? చూస్తే నన్ను చూస్తే. వెరీ గుడ్ రా, ఒక గిఫ్ట్ ఇంక అసలుకే అవ్వదు. అరే అందుకోసమే చాలా జాగ్రత్తగా ఆన్సర్ ఇవ్వాలి. అరే ఎవరైనా ఒక 2 గిఫ్ట్లు పట్టుకొని ఇటు కూడా ఉండండి. లేదు, ఏం లేదు రా, ఇటు చేస్తున్నాం కదా, కాన్సన్ట్రేట్. అటు పోతుంది, ఈసారి ఇటు ఉంటా. ఇటువైపు వాళ్ళు కూడా అందరు పేజ్ ఫాలో అవుతున్నారా మన పేజ్? సో చెప్పండి ఐడి ఏంటి మీరు చెప్పండి. బ్లాక్ డ్రెస్, బ్లాక్ షర్ట్. అబ్బా వెరీ గుడ్, సూపర్ ఆన్సర్ చెప్పారు. సో ఇక సరిత, తనకి మన పేజ్ ఫాలో చేపించి అప్పుడు గిఫ్ట్ ఇవి. సూపర్ ఆన్సర్ చెప్పారు. రండి, చూపించిన తర్వాత గిఫ్ట్. మరి ఆల్రెడీ ఫాలో చూపించిన తర్వాత, చూపించిన తర్వాత. సో ఇప్పుడు ఏ కలర్ గ్లిటర్ అప్లై చేసాం, ఏ షేడ్ అప్లై చేసాం? యతి బ్రాండ్ లూజ్ గ్లిటర్. లూజు న్యూడ్ కాదు, లూజ్ గ్లిటర్. లూజ్ గ్లిటర్స్ వేరు ఉంటాయి, ప్రెస్డ్ గ్లిటర్స్ వేరు. ఫస్ట్ ఏంటి, ఇన్నర్ కార్నర్లో ప్రెస్డ్ గ్లిటర్స్ అప్లై చేసాము, తర్వాత లూజ్ గ్లిటర్స్. రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ ఏంటంటే కొంచెం ఆ షైనీ అనేది తక్కువ ఉంటుంది, లూజ్ గ్లిటర్స్లో చమ్కి కానీ ఆ షైనీ ఎక్కువ ఉంటుంది అనమాట, సరేనా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, అవుటర్ కార్నర్లో కొంచెం డార్క్ చేస్తున్నాం. ఇది డార్క్, ఒకసారి ఓపెన్ చేయరా. కొంచెం బ్లాక్ కలర్ ఉంది. నేను బ్రౌన్ అండ్ బ్లాక్ మిక్స్ చేస్తూ అవుటర్ కార్నర్ని ఇంకొంచెం ఎలివేట్ చేస్తున్నాం. క్వశ్చన్స్ అడిగిన తర్వాత ఆన్సర్ చెప్పిన తర్వాతనే గిఫ్ట్లు కదా, ఇది ప్రసాదం కాదు నాకు. సో తులసి, తన పేరు ఇప్పుడు మీ అందరికి ఇచ్చేవాళ్ళు తులసి అని పిలవండి. అవుటర్ కార్నర్ని బ్లాక్ కలర్. వెయిట్ చేయండి, ఎంత లేట్గా మీది ఆ గిఫ్ట్ వస్తే అంత స్పెషల్ గిఫ్ట్ వస్తుంది. ఇంకా ఉన్నాయి గిఫ్ట్స్, ఇవే కాదు ఇంకా ఉన్నాయి. చాలా లాస్ట్ వచ్చే వాళ్ళకి ఇంకా
మేడం క్రిస్మస్ బ్యాగ్ వెనకాల ఉందంటారా చాలా గిఫ్ట్స్కి? క్రిస్మస్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ ఏం వస్తుంది? న్యూ ఇయర్ వస్తుంది, అంతే కదా? అన్ని కలిపి ఇచ్చేస్తున్నారా? అన్నీ ఇవ్వట్లేదు, అన్ని స్పెషల్ గిఫ్ట్ అనమాట న్యూ ఇయర్కి. ఆల్ ఇన్ సంక్రాంతి వరకు రా. సో అవుటర్ కార్నర్ని కొంచెం బ్లాక్ తోటి సెట్ చేస్తున్నాను. గైస్ ఎంజాయ్ చేస్తున్నారా సెషన్ని? ఓన్లీ గిఫ్ట్స్ అయినా గట్టిగా అనొచ్చు కదా మరి వినబడేలా. బోత్ అని చెప్పండి, గిఫ్ట్ కోసం నెక్స్ట్ లుక్ కోసం అనేసి. సో ప్రోడక్ట్ కూడా నోట్ చేసుకోండి వీలైనంత వరకు, లేదంటే మర్చిపోతూ ఉంటారు. వీడియో అన్న తీసుకోండి, మెమరీలో డైరెక్ట్గా ఫీడ్ అయిపోతుందా? ఎవరైనా నోట్ చేసుకుంటున్నారా లేదా? వెరీ గుడ్. సరే ఈ బ్రష్ ఏంటి? వెరీ గుడ్, పెన్సిల్ బ్రష్. ఓకే గుడ్, అదొకే. ఓకే వెరీ గుడ్. ఇక్కడ చాలు, మరీ హెవీ అయిపోతుంది. ఆల్రెడీ ఇచ్చినాం కదా. స్టాంప్ అందుకోసం ఎంత వెయిట్ చేస్తే అంత స్పెషల్ గిఫ్ట్ ఉంటుంది చెప్పాను. లాస్ట్ వరకు అందరికి సరిపడానే తీసుకొచ్చాం. మేడం స్టాంప్ పడిపోయింది. స్టాంప్ పడిపోయింది, ఓకే గుడ్. సరే కాజల్, కాజల్ ఇప్పుడు కాదులే, ఐ మేకప్. స్టాంప్ వేయించుకుంటా కూర్చో. వెట్టిది ఇచ్చేసే, నాకు ఇది యూజ్. సో నెక్స్ట్ ఫేస్ మేకప్కి వెళ్ళిపోదాం. ఫేస్ మేకప్కి వెళ్ళేటప్పుడు నేను ఒక వెట్ టిష్యూ తోటి ఫేస్ అంతా నీట్గా క్లీన్ చేస్తున్నాను. ఒకవేళ వాయిస్ వినిపించకపోయినా, ఏదైనా అర్థం కాకపోయినా, ఏదైనా బ్రాండ్ రిపీట్ చేయాలి అనుకున్నా అడగండి, సరేనా? సారీ వినిపిస్తుందా? పైకి చూడరా ఒకసారి. పచ్చుడు కాటుకు పెట్టావా? ఓకేనా? ఫ్యాన్ ఫ్యాన్. ఎప్పుడైనా మనం మేకప్ ఫ్రెష్ ఫేస్ మీద స్టార్ట్ చేయాలి. మేకప్ చేసేటప్పుడు ఎప్పుడైనా మనం క్లీన్ చేసుకోవాలి ఫేస్ని. వెట్ టిష్యూ, వెట్ క్లెన్జర్స్ ఏవైనా సరే, ఓకేనా? తర్వాత వెట్ ఉన్న తర్వాత డైరెక్ట్గా మనం ఏం ప్రోడక్ట్ యూజ్ చేయకుండా ఫేస్ని డ్రై చేసుకోవాలి. ఒక స్మాల్ మైక్ ఒకసారి ప్రాపర్గా పెట్టుకోండి మేడం, వాయిస్ క్లియర్ లేదు. ఇప్పుడు ఈ మైక్ ఆగట్లేదు. తర్వాత నెక్స్ట్ ఐఎమ్ యూజింగ్ డల్బా హైడ్రేటింగ్ సెట్టింగ్ స్ప్రే. మనం టోనర్గా యూజ్ చేస్తున్నాను. ఫ్యాన్ పక్కకు పెట్టరా, క్లోజ్ చేయి, వెంటనే ఓపెన్ చేయకు. డల్బా హైడ్రేటింగ్ సెట్టింగ్ స్ప్రే ఏంటంటే మనకి ఇన్స్టెంట్ షైన్ వస్తుంది, ఫేస్లో గ్లో ఉంటుంది. నెక్స్ట్ మనకి మేకప్ లాంగ్ లాస్టింగ్ ఉండడానికి కూడా ఈ ప్రోడక్ట్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఫ్యాన్ పెట్టు, బ్రాండ్ గుర్తుపెట్టుకోండి. గుడ్ గుడ్. డి డల్బా, డి డి ఫర్. సో నెక్స్ట్ ఏం రమ్య, నెక్స్ట్ ఏం ప్రోడక్ట్ యూజ్ చేయబోతున్నాను చెప్పు. స్టాండ్ అప్. నెక్స్ట్ మీ వెనక ఒకసారి లేగండి. మామూలుగా హైడ్రేటింగ్ సెట్టింగ్ స్ప్రే అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాం? మేకప్ ఆర్టిస్ట్ మాయిశ్చరైజర్. కూర్చోండి, సరే గిఫ్ట్ తీసుకోండి. అరే మీరు చెప్పలేదు ఆన్సర్. నెక్స్ట్ ఏం అప్లై చేస్తామని చెప్పండి, అప్పుడు ఇస్తా. సరే ఇద్దరికి ఇచ్చేసే. అడుగుతా ఇటు సైడ్, ఇటే అడుగుతారా? నెక్స్ట్ క్వశ్చన్స్ అన్నీ ఇటే ఉంటాయి, ఆగండి. ఫ్లాట్ బ్రష్ ఏది? ఒక ఫ్లాట్ బ్రష్. నెక్స్ట్ ఏంటంటే ఒక ఫ్లాట్ బ్రష్ తీసుకొని మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను. రీకోడ్ ఫ్లాట్ బ్రష్. వెరీ గుడ్. నెక్స్ట్ యూజ్ చేస్తున్నది జస్ట్ గోల్డ్ మాయిశ్చరైజర్. జస్ట్ గోల్డ్ ఆక్వా స్మూత్. ఫర్ ఆల్ స్కిన్ టైప్స్కి మనం యూజ్ చేయొచ్చు.
జస్ట్ గోల్డ్ మాయిశ్చరైజర్, జస్ట్ గోల్డ్. జస్ట్ గోల్డ్ కాకపోతే Just ఇదేంటంటే వాటర్ బేస్ ఉంటుంది, ఆల్ స్కిన్ టైప్స్కి మనం యూస్ చేయొచ్చు. సో కొంచెం మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నా. ఎప్పుడైనా మనం ఓవర్ హైడ్రేషన్ ఇవ్వకూడదు. ఎక్కువ హైడ్రేషన్ అంటే ఎక్కువ మాయిశ్చరైజర్ ఎక్కువ ప్రైమర్ అప్లై చేసినా మనకి మేకప్ అనేది లాంగ్ లాస్టింగ్ ఉండదు. సో ఫేస్ అండ్ నెక్ కూడా మనం ఇగ్నోర్ చేయకూడదు. ఫేస్ అండ్ నెక్ మన మాయిశ్చరైజర్ స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యేటట్టు నైస్గా ఒక 2 సెకండ్స్ అట్లా మసాజ్ చేయాలి. సో ఫేస్కి ఎంత సరిపోతుందో అంతనే తీసుకోవాలి. ఓకేనా? టోనర్ ఏం యూజ్ చేసాంరా? ఎల్లో కలర్ డ్రెస్ టోనర్ డల్బా. వెరీ గుడ్, ఫాలో అవుతున్నారు. ఎవరు నిద్రపోవట్లేదు అనమాట. తులసి Sonika ma'am, I have a doubt. Here. అడగండి, పర్వాలేదు, కూర్చొని అడగచ్చు. ఆ నెంబర్ 203 కాదు, ఇంకొకటి ఉంది కదా వేరేది లావుది. వెయిట్ నేను బ్రష్ తోటి వస్తున్నాను. అంటే ప్లీజ్ దట్ సైడ్ ఓన్లీ. ఇప్పుడు నేను అడిగిన వాళ్ళకి చెప్పండి. ప్లీజ్ గో బ్యాక్. 219. వెరీ గుడ్, వాళ్ళిద్దరు 219 రా. ఇచ్చేసేయండి. తులసి ఇక ఈ అమ్మాయి కంటే చెప్పిందంట ఇవో. వినట్లేదా మన తులసి? అవి అక్కడ ఎవరు చెప్పారో వాళ్ళకి స్టాంపులు వేసి ఇవ్వండి. అరే ఎక్కువ ఆన్సర్ చెప్పిన వాళ్ళకి ఎక్కువ గిఫ్ట్లు ఉంటాయి. వెయిట్ చేయండి, స్టాంపులు వస్తాయి కదా. ఒక 4-5 స్టాంపులు వేసే పంపిస్తా. ఓకేనా? వినట్లే, మీకు ఇవ్వలేదా? ఒకటే ఇస్తారు. వస్తాయి. వెయిట్ చేయండి, అందరు గిఫ్ట్స్తోనే వెళ్తారు, లేదా ప్రొడక్ట్ నాలెడ్జ్ తోటే వెళ్తారు. ఒక లుక్ చూసినట్టు ఉంటుంది కదా, నాలెడ్జ్ గెయిన్ చేసి వెళ్తారు, ఒక లుక్ నేర్చుకొని వెళ్తారు కదా. రాసుకుంటున్నావా? సిన్సియర్ స్టూడెంట్ రా. వెరీ గుడ్. సిన్సియర్. ఓ అరే సిన్సియర్ స్టూడెంట్ కాబట్టి స్పెషల్ గిఫ్ట్ ఉంటుందిరా. వెయిట్, నేను ఎవరినైతే అడుగుతా. ఇవ్వలేదా తులసి? అక్కడ అంటే వాళ్ళకి ఒకేసారి 2-3 తీసుకెళ్ళరా, అప్పుడు ఇవ్వడానికి ఉంటుంది. ఒక్కొక్కటి ఏంటంటే కొంచెం డిలే అవుతుంది కదా. సరేనా? చూస్తున్నా, స్పెషల్ గిఫ్ట్ ఇస్తా. మీ ఇద్దరికైతే అసలుకే గిఫ్ట్ లేవు. అప్పటి నుంచి క్లాస్ ఎన్నకన్నా ముచ్చట పెడుతూనే ఉన్నారు. నెక్స్ట్ ఆగండి, నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళాలా వద్దా? నెక్స్ట్ ఏంటంటే నేను సెట్టింగ్ పౌడర్ తోటి మేకప్ని సెట్ చేస్తున్నాను. బ్రాండ్ వచ్చేసి అవర్ గ్లాస్ లూజ్ పౌడర్ తోటి ఫస్ట్ ఎప్పుడైనా అవుటర్ కార్నర్ నుంచి ఇన్నర్ కార్నర్లోకి సెట్ చేయాలి. తర్వాత ఫేస్ మొత్తం. We should listen to them, no? So please. You'll get it, don't worry, you'll get it. ఈ అవర్ గ్లాస్ ఏంటంటే చాలా లైట్ వెయిట్ ప్రొడక్ట్ ఉంటుంది. ఎక్కువ కేకీలోకి రాకుండా మన మేకప్ లాంగ్ లాస్టింగ్ ఉండడానికి యూజ్ అవుతుంది అనమాట. పఫ్ నేను వచ్చేసి పిఏసి పిజ్జా పఫ్ యూజ్ చేస్తున్నాను. సో ఫేస్ అండ్ నెక్ మొత్తం మనం ఇలా ఈవెన్గా ఉండేటట్టు కనిపిస్తుంది. ఫస్ట్ క్లాస్ వినండి. అరే పేరు చెప్పరా? పేరు లిల్లీ. సైలెంట్ ఉండాలి, క్లాస్ వినాలి. Yeah, sure. He has number, I'll share it. Your brace? अभी बताइए कौन सा ब्रांड है? 10 टाइम्स बता चुकी हूँ. 1 मिनट सब लोग आप बताइए कौन सा ब्रांड है? అవర్ గ్లాస్. వెరీ గుడ్. అవర్ గ్లాస్ వస్తాయి. సరే ఇది పిజ్జా పఫ్ ఏ బ్రాండ్? పిఏసి పిజ్జా పఫ్. వెరీ గుడ్. కాన్సన్ట్రేషన్ బట్టి వినండి, ఇలాగే వినండి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే విన్నా, నాకు వినబడింది. నెక్స్ట్ ఏంటంటే ఇది రియల్ టెక్నిక్స్ బ్రష్ అనమాట. ఎప్పుడైనా మనకి ఎక్స్ట్రా ప్రోడక్ట్ రియల్ టెక్నిక్స్ పౌడర్ బ్రష్. తర్వాత ఏంటి అంటే నేను కొంచెం కాంపాక్ట్ తోటి సెట్ చేస్తున్నాం.
ఎవరిని అడుగుతా. మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నారు కదా, మీరు చెప్పండి ఇది ఏ బ్రాండ్ బ్రష్? మీరే గిఫ్ట్లు కావాలా వద్దా? క్వశ్చన్స్ లీక్ చేస్తారు, ఆన్సర్స్ లీక్ చేస్తున్నారు, తనకి వెళ్ళిపోతుంది రీకోడ్. అరే తనకి ఇవ్వరా? ఓకే కదా, అందరు హ్యాపీ. కాజల్ కూడా తీస్తాను, పెడతాను. కాంపాక్ట్ చిన్న బ్రష్. జస్ట్ కాంపాక్ట్ తోటి అండర్ ఐ ఏరియాలో క్రీజ్ లైన్స్ రాకుండా కొంచెం లైట్గా సెట్ చేస్తున్నాను అనమాట. నేను యూజ్ చేస్తున్నాను మ్యాక్ కాంపాక్ట్ షేడ్ NC35 NC35 తోటి లైట్గా సెట్ చేస్తున్నాను అనమాట. పైకి చూడండి. అవునా, సరే ఫటాఫట్ కానిచ్చేది. సో కాంపాక్ట్ తోటి ఫేస్ అండ్ నెక్ అనేది నేను కొంచెం లైట్గా ఎక్కడైతే నాకు కొంచెం కవరేజ్ ఉంటే బాగుంటుంది, కొంచెం బ్రైట్ అయితే బాగుంటుంది అన్నది నేను సెట్ చేస్తున్నాను. ఇది పౌడర్ బ్రష్ అనమాట, PAC 215 అండ్ కాంపాక్ట్ నెంబర్ ఎంత? కాంపాక్ట్ NC35 ఇచ్చేసి. తులసి సరే, ఇక్కడ అంటే అందరికి సరిపడా లేవా? ఉన్నాయి కదా మేడం. సరే, నెక్స్ట్ ఏం చేస్తున్నాను? 1 అవర్ అయిందా? ఓకే, కాజల్ యూజ్ చేస్తున్నాను, రీకోడ్ కాజల్. పటాఫట్ పెట్టద్దు, పైకి చూడ. 1 అవర్ हो गया. బ్రష్ నెంబర్ చెప్పరా ఒక్కసారి చూడ. ఏ బ్రష్ నాని? కాదు, కన్సీలర్ బ్రష్. అయిపోయింది సెషన్. కాజల్, రీకోడ్ కాజల్ యూజ్ చేస్తున్నాను. తులసి ఇంకా నెక్స్ట్ పైకి చూడండి. సో కాజల్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా ఉండడం కోసం ఐషాడో ప్యాలెట్ ఏది? పైకి చూడరా. అయిపోయింది 10 to 15 ఇంకా టైం ఉందని చెప్పి నేను మెల్లగా చేశాను. నాకేం తెలుసు? నెక్స్ట్ ఎవరైనా ఉన్నారా? మాట్లాడుతూ చేస్తున్నారు కదా, ఏం కాదు కదా, కొంచెం టైం తీసుకుంటే ఏమవుతుంది? నాకేం చెప్పారంటే టైం ఎవరు లేరు, మెల్లగా చేయమని చెప్పారు. సరే, లైనర్ యూజ్ చేస్తున్నాం, రీకోడ్ లైనర్. ఐ మేకప్ అంతా తెలుసు కదా, ఫస్ట్ బ్రాండ్స్ వినండి, ఫటాఫట్ చేద్దాం. రీకోడ్ జెల్ లైనర్, కాజల్ కూడా రీకోడ్ కాజల్ యూజ్ చేసాం, జెల్ లైనర్ కూడా రీకోడ్. ఇది నార్మల్ బ్రష్ రా, బ్రాండ్ ఏం లేదు, జస్ట్ నెయిల్ ఆర్ట్లో యూజ్ చేస్తాం కదా. సో గ్లిట్టర్ ఏం యూజ్ చేసాం ఇందాక? లూజ్ గ్లిట్టర్ చెప్పండి. లూజ్ గ్లిట్టర్ ఏ బ్రాండ్ యూజ్ చేసాం? అరే ఒక్కటే అడిగాను. తను లాంగ్ హెయిర్ ఉన్నారు కదా, లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఇచ్చేసిన వాళ్ళకి లేదు. పైకి చూడవా, పైకి చూడు. స్టాంప్ లేని వాళ్ళకి అక్కడ ఎవరు ఉంటే వాళ్ళు. తర్వాత ఇటు కూడా ఉండట్లేదంటే ఇటు కూడా ఇచ్చేసి. కళ్ళు మూసుకో. పైకి చూడండి. ఇక్కడ కొంచెం వైట్ కనిపిస్తుంది, బ్లాక్ హెయిర్, కొంచెం షాడో, లేదంటే బ్రష్ ఐ షాడో బ్రష్. ఈ చిన్నది పెట్టి అక్కడ బ్లెండ్ చేయడం అంతే, బ్రౌన్ కలర్ది. ఇది ఎందుకు కనిపిస్తుంది? మేడం
ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మస్కరా యూజ్ చేస్తున్నాం. మస్కరా ఏంటి అంటే రీకోడ్ వి స్టోల్ ద షో. ఏ ఏ ఏ ఏ క్వశ్చన్కి ఆన్సర్ చేశారు మీరు? గ్లిట్టర్కి మేడం ఏం క్వశ్చన్ వేసింది? రీకోడ్ బ్రాండ్ మరి వి చెప్పాలి స్టోల్ కదా. ద షో. రీకోడ్ ఇట్లా చూడండి. మస్కారా వి స్టోల్ ద షో. ఇవ్వండి, లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. మైక్ కావాలా? చూసారా, మస్కరా అప్లై చేయగానే విత్ లాషెస్ అప్లై చేయకుండా లాషెస్ ఎంత బాగా వచ్చాయో. హాయ్ మ్యామ్. లాషెస్ పెట్టకుండానే లాషెస్కి వాల్యూమ్ అనేది క్రియేట్ అయింది. మ్యామ్ ఐ ఆస్కింగ్ వన్ క్వశ్చన్. క్వశ్చన్, కాజల్ ఏ బ్రాండ్ యూజ్ చేసాం? అందరూ ఒకేసారి చెప్తే ఎవరినైతే ఏమైనా క్వశ్చన్ అడుగుతారా? ఒక నిమిషం మై నేమ్ ఇస్ నవ్య. అడగండి. సారీ. మై నేమ్ ఇస్ నవ్య. హాయ్ నవ్య. బెంగళూరు ఇంకా వచ్చినది. సూపర్. లైక్ ప్రైమర్స్ ఇప్పుడు యూజ్ చేసేదానికి హెవీ స్వెట్ అవుతా ఉంటుంది కదా, వాళ్ళకి బెస్ట్ ప్రైమర్ ఏదైనా సజెస్ట్ చేస్తారా? అట్లా బెస్ట్ ప్రైమర్ అంటూ ఒక్కటి మనం సజెస్ట్ చేయలేము. ఏంటంటే ఓన్లీ ప్రైమర్ తోటి, ఓన్లీ మాయిశ్చరైజర్ తోటి లైక్ హెవీ స్వెట్ అవుతా ఉంటుంది. ఎక్కువ స్వెట్ వస్తే కంపల్సరీ ఫ్యాన్ అనేది ఉండాలి, హ్యాండ్ ఫ్యాన్. స్వెట్ అవ్వకుండా చూసుకోవాలిరా. కానీ మేకప్ ఏంటి అంటే కొన్ని అవర్స్ మన ఓపెన్ పోర్సెస్ నుంచి స్వెట్ వస్తుంది. ఇది లాక్ చేయడం ఓన్లీ ప్రైమర్ తోటి పాసిబుల్ కాదనమాట. మొత్తం ప్రొసీజర్ అంతా ఇంపార్టెంట్. ఓన్లీ ప్రైమర్ అప్లై చేసి ఫౌండేషన్ ఏదైనా అప్లై చేసి మేకప్ లాంగ్ లాస్టింగ్ ఉండాలంటే సిటిఎం ఆల్మోస్ట్ స్కిన్ టైప్ చేసినా కూడాను స్వెట్ అవుతుంది కదా, సో దానికి ఆప్షన్. ఫస్ట్ మేక్ షూర్ మీరు మేకప్ చేసేటప్పుడు ఏసీ కింద ఉండేటట్టు చూడండి, బాగా స్వెట్ వచ్చేటప్పుడు. బట్ మ్యారేజెస్ లో అన్ని ఫెసిలిటీస్ ఉండేది కదా, చిన్న ఫ్యాన్ అన్న పెట్టుకోవాలి. ఒకటి, మేకప్ వేసిన తర్వాత స్వెట్ వచ్చినా మేకప్ పోదు. మనం మేకప్ చేసేటప్పుడే స్వెట్ వస్తుంది అనుకోండి, అదేమవుతుందంటే మన ప్రొడక్ట్స్లో మిక్స్ అవి కాస్త ఆయిలీగా జిడ్డుగా ఫేస్ కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. సో మేక్ షూర్ మీరు మేకప్ వేసేటప్పుడు కాస్త కూల్గా ఉండేటట్టు ప్లేస్, లేదా ఇలా ఫ్యాన్ ఒకటి హ్యాండ్ ఫ్యాన్ క్యారీ చేయాలి. క్యారీ చేస్తూ మేకప్ చేయండి, బాగుంటుంది. ఓకేనా? గుడ్. చాలామంది మిత్ ఏంటంటే ఈ ప్రోడక్ట్ వాడగానే స్వెట్ రాదు, ఆయిల్ రాదు ఇలా అనుకుంటారు. కానీ ప్రోడక్ట్ తోటి కాదు, ప్రొసీజర్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ స్టెప్, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మనం బ్లెండింగ్ కానీ అప్లికేషన్ కానీ ప్రాపర్గా చేయాలన్నమాట. అయిపోయింది కదా. నెక్స్ట్ ల్యాషెస్ అవసరం లేదు తనకి, కానీ పెడితే ఏంటంటే ఇంకొంచెం బాగుంటుంది. సో ల్యాషెస్ వచ్చేసి జోయా ఫ్రమ్ షేడ్స్ అండ్ స్క్వాచెస్. జోయా ఫ్రమ్ షేడ్స్ అండ్ స్క్వాచెస్. ఇవి ఏంటంటే నెంబర్ కాదురా, అంటే షేడ్స్ అండ్ స్క్వాచెస్ అనేది బ్రాండ్ అనమాట. జోయా అన్నది అందులో పేరు నెంబర్ అనుకోండి. ఇదిలో ఆయన మీకు లైట్ వెయిట్ కావాలి అంటే వీళ్ళ దగ్గర చాలా ల్యాషెస్ ఉంటాయి. ఇవి బ్రైడ్కి యూస్ చేయొచ్చు, అంటే వెడ్డింగ్లో యూస్ చేయొచ్చు, రిసెప్షన్ కానీ నెక్స్ట్ సంగీత్ లుక్లో ఇవి బాగుంటాయి. మేడం నంబర్ అంటే చెప్పండి ఒకసారి. ఒక నిమిషం. జోయా షేడ్స్ అండ్ స్వాచెస్ ఫ్రమ్ షేడ్స్ అండ్ స్వాచెస్ ఇందులోనే ఉంటాయమ్మా. ఇందులోనే ఏంటి అంటే ఇప్పుడు ఆనా వచ్చేసి చూడండి ఎంత లైట్ వెయిట్ ఉంది. జోయా, మాయా అని ఇంకా షేడ్స్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. అందులో మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అందరికి ఇప్పుడు తన ఐస్కి ఇవి సూట్ అవుతాయి, తన వేసుకున్న అవుట్ఫిట్కి ఇవి సూట్ అవుతాయని నేను పెడుతున్నాను. అదే తను శారీ కట్టుకుంది అంటే ఇవి, ఇంకా చిన్న ఐస్ ఉన్నాయంటే వాళ్ళకి సూట్ అయ్యే ల్యాషెస్ అనేది మనం తీసుకోవాలి. ఇలాంటివి బ్రైడ్స్కి యూస్ చేస్తే బాగుంటుంది. వీళ్ళకి ఏంటంటే ఒక షీట్లో ఇస్తారు అఫోర్డబుల్. ప్రతి బ్రాండ్లో మనకి అఫోర్డబుల్ రేంజ్లో కూడా ప్రొడక్ట్స్ ఉంటాయి. ఒకవేళ మీరు అఫోర్డబుల్ రేంజ్లో చూస్తున్నారంటే ఒక షీట్ ఉంటుంది, షీట్లో ఒక 10 షేడ్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రెసెంట్ మా దగ్గర లేదు. లోకల్ పెట్టుకోవచ్చా పెట్టకూడదా? పెట్టొచ్చు, కాకపోతే ఏంటంటే ఫినిషింగ్ కానీ అవి అంతగా బాగోదు. అంటే పెట్టగానే మీ క్లయింట్ భయపడి. బ్రాండ్ సజెస్ట్ చేస్తారా? నేను ఒకవేళ అఫోర్డబుల్ రేంజ్లో అయితే షేడ్స్ అండ్ స్క్వాచెస్లో మీకు అఫోర్డబుల్ రేంజ్లో ఉన్నాయి. ఇంకొకటి కావాలి అంటే గాలా బ్రాండ్లో ఏంటంటే అందులో మనం చూసుకోవాలి. గాలా కంటే మీరు షేడ్స్ అండ్ స్క్వాచెస్లో ఇన్వెస్ట్ చేయండి, బాగుంటుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అదే లాషెస్ అప్లై చేయాలి. ఈలోగా మీరు లాషెస్ తీసి గ్లూ పెట్టి ఉంచితే ఫటాఫట్ అయిపోయేది కదా. తీపి ఓకే. సూపర్. లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చారు.
ఇప్పుడు అన్ని క్వశ్చన్స్ అడుగుతా మిమ్మల్ని. ఫస్ట్ నుంచి ఏం జరిగిందో మీరు ఆన్సర్ చెప్తేనే గిఫ్ట్ రా. ఓకే సరే డన్ డన్ తీసారా? ఓకే వెరీ గుడ్. ఇవి చూడండి చాలా లైట్ వెయిట్ ఉంటాయి, బ్రైడ్స్కి బాగుంటుంది. తర్వాత ప్రైస్ కూడా ఎక్కువ ఏం కాదు. ఈచ్ వచ్చేసి 175 రూపీస్ ఉంటుంది. మీకు ఇందులోనే 600 రూపీస్లో 10 వచ్చేస్తాయి. అంటే ఒక్కొక్కటి అప్రాక్సిమేట్ 55 రూపీస్ పడుతూ ఉంటుంది అనమాట. గ్లూ వచ్చేసి నేను పిఎస్సి గ్లూ లాషెస్ గ్లూ అప్లై చేస్తున్నాను. ఎల్లో కలర్ డ్రెస్ మీరే వెనక. లాషెస్ ఏం బ్రాండ్? నెక్స్ట్ నెంబర్ ఎంత చెప్పండి, షేడ్ అది ఏం టైప్? అరే ఆన్సర్ లీక్ చేశారు, ఎవరికి గిఫ్ట్ లేదు. గిఫ్ట్ క్యాన్సిల్. గిఫ్ట్ క్యాన్సిల్. జోయా జోయా. ఇంకొక నేను బ్రైడ్కి అయితే ఏది యూజ్ చేయొచ్చు అని చెప్పాను? ఆనా. సూపర్ యాక్టివ్ ఉన్నారా? అరే ఎవరైతే ఆనా చెప్పారో వాళ్ళకి ఇచ్చేయండి ప్రైజ్ గిఫ్ట్. క్లోజ్ చేయండి. మన తర్వాత ఎవరిదైనా క్లాస్ ఉందా? ఒకవేళ ల్యాషెస్ వాళ్ళ ఐస్ కంటే కొంచెం పెద్దగా ఉన్నట్లయితే మనం కట్ చేసి పెట్టాలి. వాళ్ళ ఐస్ లెంత్ చూసుకొని ఎక్స్ట్రా ఏవైతే ఉన్నాయో ఎడ్జెస్ కట్ చేసేయాలి. ఇంకా నేను కట్ చేయట్లేదు, ఇప్పుడు పెట్టేస్తున్నాను. కొంచెం పెద్దగా ఉన్నాయి తన ఐస్ కంటే. కళ్ళు మూసుకొని ఉంచురా, ఓపెన్ చేయొద్దు. మంచిగా పెట్టినావా? ఇన్నర్ కార్నర్ అవుటర్ కార్నర్కి కొంచెం ప్రాపర్గా పెట్టాలి. పెట్టచ్చు. సరే ఏం లేదు, ఏదైనా బ్రష్ని అడుగుదామనేసి. ఇంకో పెద్ద బ్రష్ పౌడర్ బ్రష్ ఉంది కదా, ఇది ఎవరు చెప్తారు? మ్యామ్ డౌట్. అడగ. మేకప్ మొత్తం అయిపోయినాక ఫైన్ లైన్స్ వస్తాయి కదా ఐస్ దగ్గర అండ్ ఫేస్ దగ్గర. ఓకే మంకీ మౌత్ లాఫింగ్ లైన్స్ వస్తాయి అంటారు. ఆఫ్టర్ మేకప్ ఏమన్నా చేయొచ్చా? ఆఫ్టర్ మేకప్ ఏం చేయలేము. ఎప్పుడైనా సరే మనం ఫౌండేషన్ కన్సీలర్ బేస్ అనేది సెట్ చేసేటప్పుడు మాత్రమే లాఫింగ్ లైన్స్ ఎక్కువ విజిబుల్ కాకుండా చూసుకోవాలి. అంటే మీరు క్యూటిప్ ఉంటుంది కదా, ఇయర్ బడ్ వాటర్లో డిప్ చేసి ఒకసారి లాఫింగ్ లైన్స్లో ప్రొడక్ట్ని క్లియర్ చేయాలి, బ్లెండ్ చేసుకోవాలి. ఇవి ఎక్కువ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి లైన్స్ అనేది ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటాయి. అది చేసిన తర్వాత మనం పౌడర్తో కానీ కాంపాక్ట్తో సెట్ చేసేటప్పుడు మినిమల్ ప్రొడక్ట్ లాఫింగ్ లైన్ దగ్గరికి వెళ్ళేటట్టు చూసుకోవాలి. కాకపోతే ఎంత చూసుకున్నా చాలామంది ఊరికి నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు కదా, ఒక 2-3 అవర్స్ తర్వాత మళ్ళీ ఒకసారి లైట్గా ప్రొడక్ట్ లేకుండా బ్రష్ తీసుకొని బ్లెండింగ్ అనేది చేయాలి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. స్పెషల్ గిఫ్ట్ తీసుకురండి, వీళ్ళ ముందున్న వాళ్ళకి అడిగిద్దాం. వాళ్ళు నిలబెట్టి అడిగితేనే ఇవ్వట్లేదు. ఏం ఇట్లాంటి అవుతుంటాయి కానీ ఇట్స్ ఓకే. అరే ఇందా నుంచి ఆన్సర్ చెప్తా అంటున్నారు కదా. బ్లూ డ్రెస్ మీరే లెగండి ఒకసారి. లెగరా. ఈ బ్రాండ్ చెప్పు, ఈ బ్రష్ది ఏ బ్రాండ్? అరే స్పెషల్ గిఫ్ట్ ఉంది కదా, స్పెషల్ గిఫ్ట్ హెయిర్ ఎక్స్టెన్షన్ వాళ్ళకి ఇవి. ఈ ఆన్సర్ చెప్పిన తర్వాత ఇవ్వాలి. చెప్పరా ఏ బ్రాండ్? స్టాంపు పడిన వాళ్ళకి గిఫ్ట్ లేదు. స్టాంపు పడిందా, అయిపోయిందా, బతికిపోయారు. పక్కన స్టాంప్ వచ్చేసిందా? అయ్యో స్పెషల్ గిఫ్ట్ తీసుకోరా. మీరేనా? ఏ బ్రాండ్ చెప్పండి. నైకా ఎవరు అన్నది? ఆగండి ఇది ఒకళ్ళు చెప్పకపోతే నెక్స్ట్ వస్తాను కదా, మీకు లేట్ అవుతుందా? ఎవరు చెప్పలేదు. స్టాంప్ పడని వాళ్ళు ఎవరా? సరిత ఎక్కడ?
రియల్ టెక్నిక్సా? వెరీ గుడ్. సరే, ఎవరైతే రియల్ టెక్నిక్ అని చెప్పారో వాళ్ళకి ఇచ్చేసేయండి. ఆల్రెడీ స్టాంప్ ఉంది. అగో అక్కడ తను అమ్మాయి ఉంది కదా, కూర్చొని ఉన్నారు. తను ఎప్పటి నుంచో ఉన్నారు. తనకు స్టాంప్ ఉందా? స్టాంప్ ఉన్న వాళ్ళకి లేదు. ఏయ్ ఆగండి ఆగండి. సరే, మంచి మంచి గిఫ్ట్ అంటే స్పెషల్ లుక్ క్రియేట్ చేస్తున్నాం కదా, చూడండి. సరే, మనకి ఎక్కువ టైం లేదు, ఫటాఫట్ కానిద్దాం. వాళ్ళు ఉన్నారు కదా రమ్య వాళ్ళు, వాళ్ళిద్దరికి కూడా ఏమైనా గిఫ్ట్ ఇచ్చి పంపించండి. నెక్స్ట్ ఐబ్రోస్ ఫిల్ చేస్తున్నాను చూడండి. బ్రాండ్ వచ్చేసి జస్ట్ గోల్డ్. ఇదేం బ్రాండ్ చెప్పు ఫస్ట్. ఇప్పుడు ఐబ్రోస్ది చెప్పినా అయితే గిఫ్ట్ క్యాన్సిల్. ఎలుగు సో తనకి ఇచ్చాం కదా, చెరిపేసిందా ఇంటికి? మధ్యలో కూడా వెళ్ళలేదంట, అందరినీ చూసుకోండి. వేడవుతుంది కదా బాగా అక్కడ. సరిత అడుగుతూ ఇస్తూ ఉండు. అట్లేం చూడు, చెప్పండి. అలా ఏం చూడొద్దు అంటే క్వశ్చన్స్ అడగనివ్వాలి కదా, క్వశ్చన్స్ అడిగితే కదా మీరు చెప్పేది. చెప్పండి. ఇన్స్టాగ్రామ్లో మేడం ఎంతమంది ఫాలో అవుతున్నారా మీరు? ఎంతమంది ఫాలో అవుతున్నారు? పైకి చూడు. ఫాలో అవుతున్నారా? చూపించాలా? ఫోన్లో చూపించాలి. ఓకే, వచ్చిన వాళ్ళ కాదు. తర్వాత రాని వాళ్ళు కొంచెం కాంపాక్ట్ టచ్అప్ చేద్దాము. బ్లష్ ఇచ్చేసే. పైకి చూద్దాం. సిక్ అయిందా? ఇది కూడా ఏంటి అంటే రియల్ టెక్నిక్స్. అరే క్లాస్ వినడం బంద్ చేశారా? వింటున్నారు కదా? బ్రాండ్ ఏంటి? సారీ, షేర్ నెంబర్ చెప్పండి. NC35. Very good. Good to see you all this, and kindly follow Professional Beauty India also. You'll get all new updates, trending updates. So kindly follow that also. And Sonika madam then first priority. నెక్స్ట్ బ్లష్ వచ్చేసి రీకోడ్ బ్లష్. నైస్ పిగ్మెంట్స్ ఉంటాయిరా, లైట్ షేడ్స్ డార్క్ షేడ్స్ ఉంటాయి. స్మైల్ చేయరు. బ్లష్ ప్యాలెట్ వచ్చేసి రీకోడ్ బ్లష్ ప్యాలెట్. కొంచెం ఆయిల్ వస్తుంది. చెప్పారా? అందరికీ మన వాళ్ళకి రాదు. ఎవ్రీబడి వచ్చాయి ఆల్రెడీ 2 స్టాంప్స్. హైలైటర్ కాంటోర్. నెక్స్ట్ మనం కాంటోర్ కోసం నేను యూజ్ చేస్తున్నాను రీకోడ్ కాంటోర్ ప్యాలెట్. టైం అరే మీరు అలాగే అరుస్తుండండి, టైం అయిపోతుంది. రీకోడ్ కాంటోరింగ్ కోసం రీకోడ్ కాంటోర్ ప్యాలెట్ అనేది యూజ్ చేస్తున్నాను. ఎక్కడైతే ఫేస్ ని కొంచెం హైలైట్ చేయాలి గైస్ ఇక్కడ కొంచెం సైడ్ ఇవ్వాలి. నెక్స్ట్ ఆర్టిస్ట్ వస్తున్నారు కాబట్టి కొంచెం సైడ్ ఇవ్వండి. ఇంకా మేడం సెషన్ ఎండింగ్ వచ్చింది. సో ఫ్రంట్ నుంచి మీరు అందరు కొంచెం లేచి యూ షుడ్ స్టాండ్ నౌ. కాంటోర్ కి ప్లీజ్ కైండ్లీ ఎవ్రీబడి ఫ్రమ్ దిస్ సైడ్ కాంటోర్ ఆల్సో. ఇది. సరే లిప్స్టిక్ ఇచ్చేసేయండి. లిప్స్టిక్ హైలైటర్ అవి రెండు ఇవ్వండి. జస్ట్ నోస్ కాంటోర్ కోసం అయిపోయింది. అరే తొందరగా అంటే దీని మీద ఏమైనా రాసారా? తర్వాత నేను లిప్స్టిక్ ఏం యూజ్ చేస్తున్నా అంటే రీకోడ్ వాళ్ళది సిల్క్ బ్లర్ మ్యాట్. దీనిపైన ఉందిరా సిల్క్ మ్యాట్ లిప్స్టిక్. ఒక న్యూడ్ షేడ్ తీసుకొని అప్లై చేస్తున్నాను. లిప్స్టిక్ ఇంకేమైనా ఉందా అని చూస్తున్నాను.
లిప్ బామ్ పెట్టుకోలేదు ఆన్రా టైం అయిపోతే మధ్యలో ఒకసారి చెప్పాలి, లాస్ట్లో చెప్పొద్దు. మేడం మేడం అనే వాళ్ళకి ఎగ్జామ్ పెడితే ఆగండి. రాస్తారా? ఓకే, వెరీ గుడ్. 10 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తాను. లిప్స్టిక్ షేడ్ చెప్పరా, వెనకాల ఏముంది? నెంబర్ 3. లిప్స్టిక్. సో రీకోడ్ బ్రష్ తోటి నేను లిప్స్టిక్ అనేది అప్లై చేస్తున్నా. కొంచెం అవుటర్ లైన్ దగ్గర కూడా అప్లై చేస్తున్నాను. సో లిప్స్ అనేది కొంచెం పెద్దగా కనబడడానికి. మధ్యలో వచ్చి చెప్తావా, ఇప్పుడే చెప్తావా? ఒక హాఫ్ అన్ అవర్ 10 మినిట్స్ తర్వాత ఇలా చెప్పాలి. ముందు సరేలే. ఓకే ఓకే ఆన్రా. రీకో లిప్స్టిక్ అనేది అప్లై చేశాను. సో ఫటాఫట్ హైలైటర్, మనం హైలైటర్ అప్లై చేయలేదు. ప్లీజ్ అండి కొంచెం నిలబడండి. రేర్ బ్యూటీ కూడా ఉంది. ప్లీజ్ కైండ్లీ గెట్ అప్ ఫ్రమ్ హియర్ ప్లీజ్ ప్లీజ్ ఎవ్రీవన్. అది కాదు, ఫ్యాన్ బ్రష్. ఓ వెరీ గుడ్, యు విల్ గెట్ ది హైలైటర్ వచ్చేసి ద బామ్. నెక్స్ట్ రేర్ బ్యూటీ ద బామ్ రెండు మిక్స్ చేసి హైలైటర్ ముందు సైడే వెళ్ళాలండి, ఇట్ సైడ్ కాదు. కైండ్లీ కోఆపరేట్ ప్లీజ్. మేడం బయటికి వస్తారు, మంచిగా అందరు ఫొటోస్ తీసుకోండి, సెల్ఫీస్ తీసుకోండి, ఆటోగ్రాఫ్స్ తీసుకోండి. షీల్ కమ్ దేర్ అండ్ ఇక్కడ క్రౌడ్ చేయకండి. పక్కన యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ప్లేస్ హియర్. మేడం విల్ కమ్ అండ్ షీల్ గివ్ యూ ద ఫొటోస్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, ఆ ప్లేసెస్ లో హైలైటర్ అప్లై చేసి మీరు అక్కడ కొంచెం అటు సైడే నుంచోండి. అవసరం లేదు. ఫిక్సర్ వచ్చేసి షార్లెట్ టిల్బర్. కళ్ళు మూసుకొని వెంటనే ఓపెన్ చేయొచ్చు. సో హియర్ ఈజ్ ద ఫైనల్ లుక్. లాస్ట్లో కొంచెం హడావుడైంది కానీ విన్నారు కదా అందరూ. సో ఏమేం బ్రాండ్స్ లాస్ట్లో ఫటాఫట్ అప్లై చేశాను. ముందుకొచ్చి సరే మోడల్ తీసుకుంటానా? రారా. లిక్విడ్ లైనర్ పెట్టాలి, రీకోడ్ లిక్విడ్ లైనర్ అదొక్కటి పెట్టామంటే గుడ్. ఫైనల్ వాక్ ఒకసారి అక్కడ వరకు. సరే లిక్విడ్ లైనర్ రీకోడ్ చిన్నది ఉంటుంది కదా. గైస్ మీరు ప్లీజ్ కెమెరాకి అడ్డంగా ఉండకండి ప్లీజ్. బ్యాక్ సైడ్ ప్లీజ్. వెంటనే ఓపెన్ చేయొద్దు. జస్ట్ మనం ల్యాషెస్ అప్లై చేసిన తర్వాత ఏంటంటే నేను రీకోడ్ లైనర్ తోటి సెట్ చేస్తున్నా. అదర్వైజ్ ఏమవుతుంది అంటే వైట్ కలర్ ప్యాచెస్ ఏమన్నా ఉంటే కనబడకుండా ఉంటుంది. రీకోడ్ లిక్విడ్ లైనర్ అప్లై చేస్తున్నాను. సరే సరే నిద్ర పోతుంది. సో లుక్ ఎలా ఉంది? థ్యాంక్ యూ. సో ప్రొడక్ట్స్ అన్ని నోట్ చేసుకున్నారు కదా? దగ్గర ఓపెన్ కొంచెం ప్లీజ్ గైస్ ప్లీజ్ అండర్స్టాండ్. నో సో ఫోటోస్ వీడియోస్ తీసుకోండి. తీసుకున్న వాళ్ళందరూ మన పేజ్కి ట్యాగ్ చేయండి. సో నేను రీట్యాగ్ చేస్తాను. మేడం ఒక ఫైనల్ వాక్ ఇవ్వండి. మేక్ షూర్ అందరు యా రండి. గైస్ వెనక్కి ఉండి ఫోటోస్ తీసుకోండి ప్లీజ్. వెనక్కే. సోనిక ఓయ్ సోనీ థ్యాంక్ యూ. సో ఎవరు రాసింది? థ్యాంక్ యూ సోనీ మ్యామ్ థ్యాంక్ యూ. హాయ్. సైడ్ ఫేస్ అనేది బాగుంది. ఒకసారి మళ్ళీ వాక్ చేయాలా? ఇద్దరారా. ఇక్కడ నుంచా